అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8వ స్థానం గురించి కొన్ని విషయాలు అనేవి మీ అందరికీ చెప్పబోతున్నాను. ఈ వీడియో కొనసాగించే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. అదేంటి అంటే, ఎవరైనా కూడా ఆస్ట్రాలజికల్ ఛానల్స్ చూస్తున్నారు అంటే, లేదా ఆస్ట్రాలజీకి సంబంధించిన వీడియోస్ చూస్తున్నారు అంటే, వాళ్ళు పలానా స్థానంలో పలానా గ్రహం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పలానా లార్డ్ పలానా స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి వీడియోస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జాతకం వాళ్ళకి తెలుసుకోవాలి, ఎలాగైనా తెలియాలి అన్న ఉద్దేశంతో. కానీ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీరు కొద్దో గొప్ప నేర్చుకోవడానికి, మీ అంతటా మీరు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8వ స్థానం గురించి చెప్పిన, 6వ స్థానం గురించి చెప్పిన, పలానా గ్రహం ఇందులో ఉంది అని నేను చెప్పట్లేదు. కానీ ఏంటంటే అసలు ఆ స్థానాన్ని మనం ఎలా చూడాలి అన్న విషయాల గురించి చెప్తున్నాను. సో చాలా మందికి ఇది సోదిలా అనిపించవచ్చు, కాకపోతే మీరు నేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం కాబట్టి నేను కొంచెం డీటెయిల్గానే చేస్తాను. దయచేసి నన్ను వేరేలా తీసుకోకండి. చాలా మంది 8వ స్థానం అంటే చాలా కంగారు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మనకి ప్రతి స్థానం వల్ల మనకి ఏదో ఒక రకమైన ఉపయోగం ఉంటుంది. ప్రతి భావము వల్ల, ప్రతి రాశి వల్ల ఏదో ఒక రకమైన పాజిటివ్నెస్ ఉంటుంది, అలాగే నెగిటివిటీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రతి ప్లానెట్ వల్ల కూడా పాజిటివ్ ఎంతైతే ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. సో మనం ఏది ఎక్కువ తక్కువ అని చూసుకోవడానికి లేదు. మనం పూర్తిగా డీప్గా ఏదైనా పరిశీలన చేస్తే ఖచ్చితంగా ఆ అవగాహన మనకి వస్తూ ఉంటుంది అనమాట. 8వ స్థానము అంటే రంధ్రభావము. 8వ స్థానాన్ని మరణానికి సూచిస్తూ ఉంటారు. అసలు మరణానికి 8వ స్థానాన్ని సూచించవచ్చా? 8వ స్థానం అంటే ఏంటి? ఆయుష్కి సంబంధించిన స్థానము. ఎప్పుడైతే మనకి ఆయుష్ అనేది ఆగిపోయిందో మనకి ఏది వస్తుంది? మరణం అనేది వస్తూ ఉంటుంది. సో 8వ స్థానాన్ని మనం ఆయుష్ స్థానం కింద పరిగణించాలి. మరి డెత్కి సంబంధించి ఇది చూడకూడదా అంటే ఇది చూడొచ్చు. కానీ 8వ స్థానం కన్నా ముఖ్యంగా మరణానికి సంబంధించి మనం చూడవలసింది ఏంటి అంటే మారక స్థానాలైన 2వ స్థానము, 7వ స్థానము. ఈ రెండు కూడా మృత్యువుకి సంబంధించిన స్థానాలు. 8వ స్థానము ఆయుష్కి సంబంధించిన స్థానము. ఇప్పుడు 8వ స్థానం వల్ల అసలు ఏంటి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? 8వ స్థానం అంటే మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, 8వ స్థానం వల్ల అంటే ఒక మనిషికి 8వ స్థానము చాలా బలంగా ఉంది అంటే వాళ్ళు గుంపులో ఒకరిలా ఉండరు. అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? ఒరే గొర్రెల మందలో ఒకళ్ళ ఉండొద్దురా అని చెప్తూ ఉంటారు కదా. అంటే చాలా యూనిక్గా ఆలోచించు, కొత్తగా ఆలోచించు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సహజంగా. 8వ స్థానం బలంగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ యొక్క గుంపులో ఒకళ్ళ ఉండరు. వాళ్ళు చాలా యూనిక్గా ఆలోచిస్తూ ఉంటారు. 8వ స్థానము అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. అంటే మనకి ఎంతో కాలం నుంచి ఒకటే సాంప్రదాయంగా వస్తుంది, ఎంతో కాలం నుంచి మనం ఒకటే ఏదో పని చేస్తూ బతుకుతున్నాం అన్నప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒకడు పుడతాడు మొత్తం అందరినీ మార్చేస్తూ ఉంటాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలి. అలా రావాలి అంటే 8వ స్థానం చాలా బలంగా ఉండాలి. సమాజంలో మార్పుని తీసుకురావడం అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. మనకి సమాజంలో ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు అనే వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే మన సొసైటీని ఎంతో కొంత బాగు చేద్దామని వాళ్ళ మాటల ద్వారానో లేదా ప్రవచనాల ద్వారానో వాళ్ళకున్న నాలెడ్జ్ పరంగానో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఒక రకంగా పొలిటికల్ లీడర్స్ అవ్వనివ్వండి, లేకపోతే గురువులు అవ్వనివ్వండి, టీచర్స్ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలాగా ఏదో ఒక మార్పు తీసుకొస్తున్నారు. దానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది బలంగా తీసుకురాగలిగారు అంటే వాళ్ళకి 8వ స్థానము చాలా బలంగా ఉంది అని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అసలు 8వ స్థానం బలంగా ఉంది అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఒక రాశిలో కానీ, ఒక భావంలో కానీ ఒక గ్రహం ఉంది అంటే మామూలుగా ఉన్న దానికన్నా కొంత బలం ఉన్నట్టు. ఎందుకంటే ఈ గ్రహానికి సంబంధించిన ఎసెన్స్ కూడా రాశికి యాడ్ అవుతూ ఉంటుంది, ఆ భావానికి యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏ గ్రహం లేకుండా, అలాగే ఏ ఒక్క రాశిలోనూ ఈ గ్రహం లేనప్పుడు కన్నా గ్రహం ఉంటేనే అది చాలా బలంగా ఉంటుంది. ఆ గ్రహం కంబస్ట్ అవ్వనివ్వండి, వక్రించి ఉండనివ్వండి, ఉచ్చ స్థానంలో ఉండనివ్వండి, మూల త్రికోణ స్థానంలో ఉండనివ్వండి, ఎలాగైనా ఉండనివ్వండి, ఒక రాశిలో ఒక గ్రహం ఉంది అంటే అది బలంగా ఉన్నట్టే. అది నెగిటివ్గా పాజిటివ్గా అన్నది నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. కానీ ఒక రాశిలో గ్రహం ఉంది అంటే బలంగా ఉన్నట్టే. ఇప్పుడు ఈ బలాన్ని మనం ఎలా చూడాలి? కంబస్ట్ అయింది అనుకోండి, ఒక 20% బలం ఉన్నట్టు.
ఇది ఎవరు చెప్పారు, ఏ పుస్తకంలో అయినా రాసి ఉందా అంటే మనకు ప్రతి వాళ్ళు అంటే మన ఋషులు ప్రతిదీ కూడా గ్రంథాల్లోనని మన ఈ వేదాంగాలు ఈ జ్యోతిష్య శాస్త్రాల్లో ఎవరు పూర్తిగా రాయలేదండి. ప్రతిదీ కూడా మనకి అచ్చుగుద్దినట్టు ప్రతిదీ ఏది కూడా రాయలేదు. ఎందుకంటే మన జ్ఞానాన్ని కూడా వాళ్ళు టెస్ట్ పెట్టినట్టే అన్నీ కూడా. అంటే మనం ఎంతవరకు ఆలోచిస్తాం, మనం ఎంతవరకు ముందుకు వెళ్తాం, మన గురువుల ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, ఇవన్నీ కూడా మనం వ్యక్తిగతంగా చూసుకుంటూ ఉండాలి. ప్రతిదీ శాస్త్రంలో చెప్పరు. 20% అని చెప్పారా, ఏ బుక్లో చెప్పారు, 30% అని చెప్పారా, ఏ బుక్లో చెప్పారంటే అలా ఉండదు. ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుంటే కొంచెం ఆఫ్ ద టాపిక్, కాలసర్పదోషం గురించి ఎటువంటి శాస్త్రంలో ఎటువంటి జ్యోతిష పుస్తకాల్లో లేదు. అంటే ఒరిజినల్ క్లాసిక్స్లో ప్రతి వాళ్ళు బృహత్పరహోరా శాస్త్రమే చాలా ప్రాచీనమైన అలాగే చాలా పాత గ్రంథం అనుకుంటారు, కానీ దానికన్నా ముందు ఏమున్నాయో చాలా మందికి తెలియకపోవచ్చు. కొన్ని ట్రెడిషన్స్ ద్వారానే అవన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏంటి అంటే పలానా గ్రహం ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఒక అంచనా వేసుకోవాలి. యాజ్ అన్ ఆస్ట్రాలజర్ కింద లేదా ఆస్ట్రాలజికల్ స్టూడెంట్ కింద మనం ఆ యొక్క బలాన్ని అంచనా వేసుకుని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతూ ఉండాలి. సో నేను ఇందాక చెప్పినట్టు ఒక రాశిలో కనుక గ్రహం ఉంది అంటే అది బలంగా ఉన్నట్టే. అది ఎంత బలంగా ఉంది అన్నది ఎగ్జాల్టేషన్ పాయింట్లో ఉందా, మూల త్రికోణ స్థానంలో ఉందా, దీన్ని బట్టి మనం పరిగణించాలి. మనకి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులకి, ఉదాహరణకి రామకృష్ణ పరమహంస గారికి, అలాగే మనకి క్రియాయోగాన్ని పరిచయం చేసిన యోగానంద వారికి, వీళ్ళందరికీ కూడా చాలా బలమైన 8th హౌస్ ఉంది. మీరు ఒకసారి పరిశీలించండి 8th హౌస్ ఎలా ఉంది, 8th లార్డ్ ఎలా ఉన్నారు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్కి కానీ అరిస్టోటిల్కి కానీ వీళ్ళందరికీ కూడా చాలా బలమైన 8th హౌస్ అనేది, అలాగే 8th లార్డ్ చాలా బలంగా ఉన్నారు. ఇలా ఉండడం వల్ల నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు గుర్తుండిపోతారు. ఎందుకంటే వాళ్ళు తీసుకువచ్చిన ఆ రెవల్యూషనరీ యాక్ట్ ఏదైతే ఉందో, అంటే ఎవరికి సాధ్యం కానిది ఏదైతే ఉందో అది వాళ్ళు కొత్తగా అందరికీ పరిచయం చేయడం, దాని ద్వారా వాళ్ళు ఎంతో గొప్ప పేరు సంపాదించడం, అది ఎంతో మందికి ఉపయోగపడడం, ఇదంతా కూడా 8th హౌస్కి సంబంధించినదే. సో వాళ్ళ యొక్క జాతకాలు చూస్తే 8th హౌస్కి సంబంధించి ఎంతో ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అసలు 8th హౌస్ అంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే 8th హౌస్ అంటే ఒక రకంగా మరణానికి సంబంధించింది, ఆయుష్కి సంబంధించింది కదా. ఎవరికైతే 8th హౌస్ చాలా బలంగా ఉందో, 8th హౌస్ గురించి మాత్రమే చెప్తున్నానండి, 8th లార్డ్ గురించి పక్కన పెట్టండి కాసేపు. 8th హౌస్ ఎవరికైతే బలంగా ఉందో వాళ్ళ మరణం తర్వాత కూడా గుర్తుండిపోతారనమాట. సో అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు, అలాగే యోగానంద గారు, ఐన్స్టీన్, వీళ్ళందరినీ చూస్తే వాళ్ళకి 8th హౌస్ అనేది చాలా బలంగా ఉంది. సో దానివల్ల మనం ఏంటి, ప్రతిరోజు కూడా మనం అలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల్ని మనం స్మరించుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా, వాళ్ళు వేరే లోకంలో ఉన్నా, వాళ్ళు మోక్షం పొందినప్పటికీ కూడా రామకృష్ణ పరమహంస గారు కానీ యోగానంద గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం, గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా ఉండాలి అంటే 8వ స్థానము చాలా బలంగా ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తానండి. 8వ స్థానం అంటే మనకి చాలా ఉన్నాయి. డెత్ అంటారు, యాక్సిడెంట్స్ అంటారు, ఇన్సూరెన్స్ అంటారు, లేకపోతే హిడెన్ నాలెడ్జ్ అంటారు, ప్రతిదీ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చాలా మందికి తెలుసు, చాలా పుస్తకాల్లో కూడా చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా పుస్తకాల్లో ఉండొచ్చు, చాలా మంది గురువులు వాళ్ళకి చెప్పి కూడా ఉండవచ్చు. కానీ ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనం స్పెషల్గా కొంతమంది ద్వారా తెలుసుకోవడం వల్ల అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేనైనా సరే గురు ద్వారా కానీ, లేకపోతే అంటే ఆస్ట్రాలజీ తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కానీ తెలుసుకుని మీ అందరికీ షేర్ చేశాను అనుకోండి, ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అందరికీ తెలుస్తూ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైతే 8వ స్థానం బలంగా ఉన్నదో వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక స్పెషల్ క్వాలిటీని ఎదుటి వాళ్ళు తీసుకోవడానికి చూస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళు ఎలాగైనా సరే తీసేసుకోవాలి అని చూస్తూ ఉంటారు. ఉదాహరణకి మీ దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు, ఒక అమ్మాయి ఉన్నారు, ఆమె దగ్గర ఒక పెన్ ఉంది, ఆమె చాలా అందంగా రాస్తుంది, ముత్యాల్లా రాస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఆమె దగ్గర ఆ పెన్ ఉంది కాబట్టి ఆమె అంత బాగా రాస్తుంది అని చెప్పేసి ఆ పెన్ను దొంగిలించడానికో ఏదో మాయమాటలు చెప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెన్ను తీసుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, పెన్ను తీసేసుకున్నారు. కానీ వాళ్ళకి అదే హ్యాండ్ రైటింగ్ వస్తుందా, అలాగే ముత్యాల్లా వాళ్ళు రాయగలరా? ఆ అమ్మాయికి ఉన్న స్కిల్ ముత్యాల్లా రాయడం, ఆ పెన్ను వల్ల కాదు కదా. ఆ అమ్మాయి ఏ పెన్ను వాడినా కూడా ఆ హ్యాండ్ రైటింగ్ అనేది అలానే ఉంటుందన్నమాట. ఇది చాలా ఉదాహరణ కింద చెప్పాను. సో మన దగ్గర ఉన్నది వాళ్ళు కావాలని కోరుకోవడం,
వాళ్ళు ఎలాగైనా సరే దోచుకోవాలని చూడటం, అది వాళ్ళకి దక్కినా కూడా ఆ యొక్క స్కిల్ రాకపోవడం. మీకు ఇందాక ఒక విషయం చెప్పాను, 8వ స్థానం బలంగా ఉన్న వాళ్ళు ఒక రెవల్యూషనరీ యాక్ట్, అంటే ఎవరు చేయలేనిది చేస్తారు అన్న విషయం మీ అందరికీ చెప్పాను కదా. ఉదాహరణకి సూర్యుడు 8వ స్థానంలో ఉన్నారనుకోండి, గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో, అథారిటీకి సంబంధించిన విషయాల్లో ఏ నాయకుడు కూడా లేదా ఏ ఆఫీసర్ కూడా చేయని కొత్త కొత్త మార్పులు చేస్తూ వాళ్ళు ఒక కొత్త మార్పుని తీసుకొస్తారన్నమాట. ఆ మార్పు వల్ల ఎంతో మందికి పాజిటివ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మార్పు రావడమే కదా చాలా ముఖ్యం. ఆ మార్పు వచ్చింది అంటే సమాజం పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. చంద్రుడు 8వ స్థానంలో ఉన్నారనుకోండి, వాళ్ళ ఎమోషనల్ కేరింగ్, వాళ్ళ యొక్క నరిష్మెంట్, ఆ నర్చరింగ్, అంటే వాళ్ళు ఎంత బాగా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, అలాగే వాళ్ళు మాటలతో ఎదుటి వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం, చాలా కేరింగ్ యాటిట్యూడ్ వీళ్ళకు ఉండడం, దాని ద్వారా వాళ్ళు సమాజంలో కానీ లేదా ఎక్కడైనా సరే ఒక రెవల్యూషనరీ యాక్ట్ అనేది తీసుకొస్తారన్నమాట. కుజుడు ఉన్నారనుకోండి, కుజుడు అంటే ఏంటి, మన భూమి లేదా మదర్ ల్యాండ్, 4వ స్థానానికి సంబంధించి అనుకుంటే మన మదర్ ల్యాండ్. సో వీళ్ళు వాళ్ళ ఉన్న ప్రదేశాల్లో కానీ వాళ్ళ మదర్ ల్యాండ్, వాళ్ళ హోమ్ ల్యాండ్, వాళ్ళ కంట్రీకి ఏదో ఒక మంచి పని చేసి లేదా వాళ్ళ యొక్క ఆలోచనల ద్వారా, అంటే గుంపులో ఒకళ్ళలా ఉండకుండా చాలా యూనిక్గా ఆలోచిస్తూ ఏదో ఒక రకమైన మార్పుని సమాజంలో మొత్తంలో తీసుకురావడం. బుధుడు అంటే ఏంటి, బుధుడు అంటే ఒక రకంగా ఫైనాన్సెస్, ఎందుకంటే కన్యా రాశిని ఆయన రూల్ చేస్తూ ఉంటారు. సో ఫైనాన్స్ అనేది చాలా ముఖ్యం. సో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తీసుకొస్తూ ఎవరు చెప్పని విషయాలు వీళ్ళు రీసెర్చ్, 8వ స్థానము అంటేనే రీసెర్చ్ చేసి ఎదుటి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. ఆ మార్చడం వల్ల వాళ్ళు గుర్తుండిపోతారు అనమాట. అలాగే ఇప్పుడు బుధుడు అంటే మనకి కమ్యూనికేషన్ కూడా, కాబట్టి వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారా మార్పు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. గురువు గారు కూడా ఒక రకంగా ఈ ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో ఎంతో మార్పును తీసుకురావడం, అంటే గురువు 8వ స్థానంలో ఉన్నప్పుడు. అలానే వీళ్ళు స్పిరిచువల్గా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవచనకర్తలు ఉన్నారు, వాళ్ళకి 8వ స్థానంలో గురువు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రవచనాల ద్వారా సమాజంలో ఎంతో గొప్ప మోటివేషన్ తీసుకొస్తున్నారు, ఎంతో మందికి చాలా పాజిటివ్ జరిగేలా చూస్తున్నారు. వాళ్ళు చిరకాలం గుర్తుండిపోతారు, ఎందుకంటే వాళ్ళు సమాజానికి చేసే సేవ అటువంటిది కాబట్టి. అంటే అందరిలో ఒకళ్ళలా కాకుండా కొత్తగా ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు అని నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు శని 8వ స్థానంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ పూర్ పీపుల్ ఉన్నా లేకపోతే చాలా వీక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక రకంగా వాళ్ళందరి విషయాల్లో వీళ్ళు కలగజేసుకుని వాళ్ళకి ఎంతో కొంత పాజిటివ్ చేసి వాళ్ళని పైకి తీసుకురావడం, దాని ద్వారా ఎంతో మార్పు అనేది సమాజానికి జరుగుతూ ఉంటుంది. ఎందుకు, ఒకడు అలా చేస్తున్నాడు అంటే వాడు చిరకాలం గుర్తుండిపోతాడు, వాడు ఏదో సంఘసేవ చేస్తున్నాడు అంటే చిరకాలం గుర్తుండిపోతాడు. అలాగే వారిని చూసి మనం చాలా మంది నేర్చుకోవడం వల్ల మన దేశానికి మన ఈ ప్రపంచానికి ఎంతో అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఉన్నారనుకోండి, శుక్రుడు 8వ స్థానంలో ఉన్నారు. వీళ్ళు వేసుకునే బట్టలు, ఇది చాలా బేసిక్ ఉదాహరణ. వీళ్ళు వేసుకునే బట్టలు చూసి ఎదుటి వాళ్ళు వీళ్ళు ఇలా ఉండాలరా అని, అంటే ఏదో ఒక రకమైన మార్పు. అంటే అందరూ ఒకలాగే బట్టలు వేసుకుంటే ఇప్పుడు స్టైల్ అనేది ఉండదు కదా. కానీ కొంతమంది ఇప్పుడు హీరోస్ చూడనివ్వండి, లేదా బయట చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూడనివ్వండి, వాళ్ళందరూ కూడా కొత్తగా ట్రై చేస్తూ ఉన్నారు, కొత్తగా ఏదో ఒక దాన్ని ఏమంటారు, మార్పుని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అది పాజిటివ్వా నెగిటివ్వా పక్కన పెడితే సంథింగ్ వాళ్ళు ఏదో చేంజ్ అనేది తీసుకొస్తున్నారు. అలా ఆ చేంజ్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి అంటే ఈ గ్రహాలు 8వ స్థానంలో ఉండాలి. రాహు ఉన్నారనుకోండి, రాహు టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు, కొత్త మార్పులు మనకి బయటకు తీసుకురావడం. ఇప్పుడు ChatGPT ఉంది, ఇలాంటివన్నీ అనమాట. అలాగే కేతువు కూడా ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎంతో కొత్త మార్పులు తీసుకురావడం. దానివల్ల అది ఎంతో మందికి దాన్ని ఏమంటారంటే మంచి మోటివేషన్లా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. సో 8వ స్థానము అంటే హిడెన్ నాలెడ్జ్. మనకి నాలెడ్జ్, విజ్డమ్, అంటే నాలెడ్జ్ అంటే వేరు, విజ్డమ్ వేరు. దీని గురించి మీరు సెపరేట్గా చూడండి. అయితే మనకి జ్ఞానం అనేది మనకి రావాలి అంటే మనకి ఏ రకంగా వస్తుంది? ఒకటి చదువు ద్వారా వస్తుంది, అంటే మనం ఏదైనా చదవడం ద్వారా వస్తుంది, లేకపోతే ఏదైనా వినడం ద్వారా వస్తుంది, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా వస్తుంది.
ఈ 8వ స్థానంలో గ్రహం బలంగా ఉంది. బలంగా ఉన్నా ఎలా ఉన్నప్పటికీ ఈ 8వ స్థానం మనకి యాక్టివేట్ అయితే వాళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. కొంతమందికి ఎన్ని చెప్పినా వినరు. ఒరే అప్పులు తీసుకోకరా ఇబ్బంది పడతావు అన్నారు అనుకోండి, వినరు. లేదు నాకు అవసరం ఉంది కావాలి అని. లేదా ఒరే ఈ దారిలో వెళ్ళకు ఇబ్బంది పడతావు అంటే వినరు. లేదు నేను వెళ్ళాలి, నాకు ఏదైనా సరే నాకు నాకు పని జరగాలి అని చెప్పి వెళ్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి చెప్తున్నాను. అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా ఆ పని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మన జీవితం అంటేనే ఎక్స్పీరియన్స్ చేయడం. మనం కష్టాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, సుఖాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కూడా మనకి ఆ ఎక్స్పీరియన్స్ వల్లే మనం ప్రతిదీ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు 8వ స్థానంలో గనక ఫర్ ఎగ్జాంపుల్ శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి అస్పష్టత చాలా ఎక్కువగా ఉండి దాని ద్వారా ఎంతో ఇబ్బంది పడుతూ ఫైనల్గా వాళ్ళు ఒక మంచి స్థాయికి వెళ్ళడం, వాళ్ళకి ఎంతో కొంత తెలుసుకోవడం లాంటివి ఉంటూ ఉంటాయి. ఒకవేళ సహజ పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకమైన కష్టం, ఎంతో ఇబ్బంది, ఏం ముందుకు వెళ్ళలేరు, ఏం చేద్దాం అనుకున్న పని అవ్వదు. దాని ద్వారా వాళ్ళు నేర్చుకుని ఒక వయసు వచ్చిన తర్వాత ఎంతో పాజిటివ్గా మారుతారు. ఐన్స్టీన్ తీసుకుంటే ఆయనకి 8వ స్థానంలో 2 సహజ పాపగ్రహాలు ఉన్నాయి. సో అలా ఉండడం వల్ల చిన్నప్పుడు ఆయన అంతా కూడా ఫెయిల్యూర్, స్కూల్లో కానీ ఎక్కడ చూసినా ఆయన ఫెయిల్యూర్. కానీ తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆయన్ని మనం మర్చిపోగలుగుతున్నామా? అసలు మనం మర్చిపోలేని వ్యక్తి ఆయన. సో ఇక్కడ ఏంటి అంటే పాపగ్రహాలున్నా ఎటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ కూడా 8వ స్థానం బలంగా ఉంది అంటే అది ఖచ్చితంగా చాలా పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేట్గా అయినా సరే తీసుకొస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే 8వ స్థానం వల్ల మనం ఇబ్బంది కూడా పడుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, బయట సమాజంలో చాలా మార్పుని తీసుకొస్తున్నారు ఒక వ్యక్తి అన్నారనుకోండి, వాళ్ళకి ఎంత మంచి పేరు అయితే ఉంటుందో అంతే చెడ్డ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఫిలాసఫర్స్ ఉంటారు చాలా మంది, ఆ ఫిలాసఫర్స్ అందరూ కూడా ఎంతో మంచి చేద్దామన్నా, ఎంత మంచి వాళ్ళు చెప్తున్నా, ప్రచారం చేస్తున్నా, ఏం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఎంతమంది అయితే తిడతారో, ఎంతమంది అయితే పొగుడుతారో, ఎంతమంది బాగా చూసుకుంటారో అంతే మంది తిడుతూ కూడా ఉంటూ ఉంటారు. సో దాన్ని మనం ఎలాగైనా సరే స్ట్రాంగ్గా తీసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఫిలాసఫీ ఎవరికైనా చెప్తున్నారు, మంచి ఎవరికైనా చెప్తున్నారు, వాళ్ళు వినట్లేదు దానికి తోడు పొగడడం పక్కన పెడితే ఇంకా తిడుతున్నారు, ప్రైజ్ చేయట్లేదు కానీ తిడుతున్నారు, తక్కువ చేసేస్తున్నారు. ఇలా అన్నప్పుడు 8వ స్థానం బలంగా ఉన్న వాళ్ళు చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటారు. ఎవడు ఎలా పోతున్నా పట్టించుకోరు. వాళ్ళు ఏంటంటే చాలా పాజిటివ్గా ఉంటారు, అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ మార్పు ఏదైతే తీసుకురావాలనుకున్నారో అది తీసుకొచ్చేంత వరకు కూడా వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు. అందుకనే కదా చిరకాలం గుర్తుండిపోతారు. సో 8వ స్థానం అంటే మన కష్టాలను కూడా సూచిస్తూ ఉంటుంది. మనకి ఏది కూడా అంత ఈజీగా రాదు. అలా రావాలి అంటే మనం చాలా బలంగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనకి కూడా ఆ 8వ స్థానం బలంగా ఉండాలి. 8వ స్థానం బలంగా ఉండాలి అంటే నేను మీకు ముందు చెప్పాను, కానీ దాని గురించి సెపరేట్గా కూడా ఒక వీడియో చేయాలండి. ఆ వీడియో మీకు చేస్తే మీ అందరికీ నిజంగా పూర్తి క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అనమాట. 8వ స్థానము అంటే ఏంటి? రంధ్రభావము. మనల్ని వీక్ చేసేస్తూ ఉంటుంది. మనకు ఆయుష్ అనేది ప్రతిరోజు తగ్గుతూ వస్తుంది కదా. అలా తగ్గుతూ వస్తున్నప్పుడు మనం ఏమవుతూ ఉంటాం, మనం చాలా వీక్ అయిపోతూ ఉంటాం. సో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి వీక్నెస్ ఉంటుంది, ఎలాంటి విషయాల వల్ల మనం వీక్ అవుతాము, ఇలాంటివి కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నేను చాలా బేసిక్ విషయాలన్నీ చెప్తున్నానండి. మీకు ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే మీరు రీసెర్చ్ చేయండి, మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మీకు కూడా ఖచ్చితంగా, మీకనే కాదు నాకైనా ఎవరికైనా సరే మనం ఎక్కువ క్వశ్చన్స్ వేసుకొని ఆలోచిస్తేనే మనకి సరైన ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది, దక్కుతూ ఉంటుంది అన్నమాట. సూర్యుడు 8వ స్థానంలో ఉన్నారు. వీళ్ళు ఎక్కువ ఎండలో ఉండకూడదు. ఎండలో ఎక్కువ ఉంటే వీళ్ళు చాలా వీక్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. సహజంగా అందరూ ఎండలో ఉంటే చాలా వీక్గా ఉంటారు కదండి అంటే అవును, కానీ 8వ స్థానంలో సూర్యుడు ఉన్న వాళ్ళు కూడా ఎండలో ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి రాంగ్ స్టెప్ తీసుకున్నా, గవర్నమెంట్తో పెట్టుకున్నా కొంచెం ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మూన్ 8వ స్థానంలో ఉంటే నీటికి దగ్గరగా ఎక్కువ ఉండకూడదు. వాళ్ళకి వాటర్తో ఏమైనా ఇష్యూస్ రావచ్చు. వాటర్ అంటే బయట వాటరే కాదు, ఇంటర్నల్గా వాటర్ అంటే మన శరీరంలో ఉన్న నీరు మన శరీరంలో ఉంటుంది కదా, దాని పరంగా కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ దగ్గు, జలుబు ఇవి ఎక్కువ చేసినా కూడా దానివల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. సో అస్తమాటు ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినడం, చల్లటి పదార్థాలు తీసుకోవడం, వీటికి దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. మార్స్
కుజుడు కనుక 8వ స్థానంలో ఉంటే వీళ్ళు యంత్రాలు, మిషన్స్ ఉంటాయి కదా, ప్రతిదీ మిషనే. మన ఫోన్ కానీ, ఫ్యాన్ కానీ, కారు కానీ, ఏదైనా సరే ప్రతిదీ కూడా మిషనే, దాని మిషనే అంటారు. సో వాటికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటితో డీల్ చేస్తున్నప్పుడు, ఆయుధాలతో డీల్ చేస్తున్నారు లేదా పదునైన వస్తువులతో డీల్ చేస్తున్నారు అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల ఇబ్బంది అయితే వీక్ అవుతారు, ఎంతో కొంత ఇబ్బంది పడుతుండి అలాగే వీక్ అయిపోతూ ఉంటారు అనమాట. బుధుడు గురువు ఈ రెండు కూడా ఒక రకంగా ఒకలానే ఉంటాయి. మనం ఒక మంచి హ్యాబిట్ ఉందనుకోండి, ఆ మంచి హ్యాబిట్ వల్ల అది మనం ఎలాగైనా సరే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా సంపాదించాలి జ్ఞానం, ఇంకా ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఒకటే హ్యాబిట్ని కంటిన్యూస్గా ఇంక వీడు తిన్నాడా పడుకున్నాడా ఇది లేకుండా దాని గురించే పరితపిస్తూ ఉంటారు కదా, అలా ఎక్కువ చేసినా కూడా అది చాలా ప్రమాదం. ఈ బుధుడు గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది అందరికీ మాకుందండి, మాకు లేదు, మాకుంది కానీ ఇలా మాకు లేదు అంటే నేను జస్ట్ ఒక నార్మల్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నానండి. కేవలం ఒక గ్రహం గురించి, ఒక స్థానం గురించి చూసి మొత్తం చెప్పడానికి లేదు, మొత్తం క్వాలిటీస్ చెప్పడానికి లేదు. అసలు అలా కష్టం, పాసిబుల్ కూడా కాదు. కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కింద ఇదంతా మీకు ఇస్తున్నాను. బుధుడు గురువు ఎప్పుడైతే, అంటే బుధుడు 8వ స్థానంలో ఉన్న, గురువు గారు 8వ స్థానంలో ఉన్న, వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పనిని కొంచెం బ్రేక్స్ ఇస్తూ ఉండాలి. బ్రేక్స్ ఇస్తూ ఉండి వాళ్ళు ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్కి సంబంధించి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారా లేదా, ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా చూడాలి. అది ఏమాత్రం ఇబ్బంది అయినప్పటికీ కూడా వీళ్ళు వీక్ అయిపోతారు, మానసికంగా శారీరకంగా కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటారు. శని 8వ స్థానంలో ఉన్నారనుకోండి, శని అంటే ఏంటి, వృత్తికి సంబంధించిన గ్రహం. సో వృత్తి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తికి సంబంధించి వాళ్ళు చాలా, మీ అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళు ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళు ఏం పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తూ ఉంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. లేకపోతే వాళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. శని భగవానుడికి సంబంధించి ఎయిర్, శని భగవాన్ అంటే ఎయిర్ కదా, విండ్కి సంబంధించిన ప్లానెట్ కదా ఆయన. సో గాలికి సంబంధించి మనం ఈ దగ్గు, జలుబు, మనం ఎలాంటి కలుషితమైన వాతావరణంలో ఎక్కువ ఉండకుండా ఆ ఎన్వైరన్మెంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. లేదా ఎక్కువసేపు తినకుండా ఉండడం, ఇలాంటివి చేయడం వల్ల, అంటే 8వ స్థానంలో శని ఎవరికైతే ఉందో వాళ్ళకి వీక్ అయిపోతూ ఉంటారో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ వీక్ అయిపోవడము అంటే మానసికంగా చెప్తున్నాను, అలాగే ఫిజికల్గా కూడా చెప్తున్నాను. వీనస్ ఉన్నారనుకోండి, ఎక్కువ సెక్షువల్ యాక్టివిటీస్ అనేవి చేయకూడదు. అది ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు వీక్ అవుతూ ఉంటారు. తప్పుగా అనుకోకండి, ఇప్పుడు చాలామంది యూత్ కానీ చాలామంది ఏంటంటే ఈ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ దీనికి చాలా ఎక్కువ అలవాటు పడిపోతూ ఉంటారు కదా. అంటే ఈ విషయాలు చెప్పకూడదు, కాకపోతే మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కువ వీక్ అవుతూ ఉంటారు. 8వ స్థానంలో వీనస్ ఉన్న, అంటే శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే అది అలా అవుతుంది, అలా చేస్తారు అని నేను చెప్పట్లేదు, అలాంటివి తగ్గించుకోవాలి. ఇప్పుడు శని 8th హౌస్లో ఉన్నారు అంటే మనం కలుషితమైన ప్రదేశంలో మనం ఉండకూడదు. ఇలా అంటే అలా అవుతుందని నేను చెప్పట్లేదు, అలా ఉండకూడదు, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే నేను చెప్తున్నాను. రాహు 9వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఈ వైరస్లు, అలాగే ఇన్సెక్ట్స్, క్రిమి కీటకాలు ఉంటాయి కదా, వీటికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఫుడ్ తీసుకుంటున్నప్పుడు నిలవైన ఫుడ్ తీసుకోకుండా ఉండడం, మంచి ఫుడ్ తీసుకోవడం. అంటే ఎక్కువగా రాత్రి పొద్దున్న తినచ్చు ఓకే, కానీ అది ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకుని తీసుకుంటూ ఉండాలి. కేతువుకి సంబంధించి కూడా స్పైసీ ఫుడ్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడడం. సో స్పైసీ ఫుడ్ అనేది చాలా తక్కువ తీసుకోవడం, ఆ స్పైసీ ఫుడ్ ఎక్కువ తినకుండా ఉండడం, సరైన అంటే మంచి ఫుడ్, మంచి ఆహారం తీసుకోవడం. ఎందుకు ఆహారం గురించి చెప్తున్నాను అంటే మన శరీరం బాగుండాలి అంటే మన ఇంటేక్ అనేది చాలా బాగుండాలి. కాబట్టి ప్రతి గ్రహానికి సంబంధించింది ఒక ఫుడ్కి సంబంధించిన విషయం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అండి, ఎప్పుడైనా సరే 8వ స్థానం బలంగా ఉండడం మంచిదే. 8వ స్థానము ఎలా ఉన్నా అది మంచిదే, కంగారు పడద్దు. అంటే మంచిదే అంటే ఏ గ్రహం అందులో ఉన్నా మంచి ఇచ్చేస్తుందా అంటే అలా కాదు. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి గ్రహానికి పాజిటివ్ ఇచ్చే అవకాశం ఉంది, నెగిటివ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గురువు గారు 6వ స్థానంలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, విపరీతమైన అప్పులు ఇస్తారండి.
అంటే మరి గురువు అంటేనే మరి జ్ఞానకారకుడు కదా, జ్ఞానం ఇచ్చే గ్రహం కదా, మరి జ్ఞానం ఇస్తున్నారు కదండి, అప్పులు కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే అలా కుదరదు. ఇక్కడ ఏంటి అంటే మనకి బోత్ రెండు విషయాలు కూడా ఖచ్చితంగా చూడాలి. రెండు విషయాలు కూడా ఆయన ఇస్తూ ఉంటారు. ఫలితాలు అనేవి ప్రతి గ్రహం కూడా అలాగే ఇస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఎప్పుడు కూడా నా వీడియోస్ ఇలానే చూడండి, సపోర్ట్ చేయండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలిసింది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను ఖచ్చితంగా మీ అందరి దగ్గర నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.